యోసేపుకు దాచి ఉంచాడు, యోసేపుని సిద్ధపరిచాడు. ఒక దర్శనం, ఒక కల వచ్చింది కదా, అదేదో అన్నలకు చెప్పాడు. అలా ఫుల్ కోపం వచ్చింది. గొర్రెల మందరు కాపు పంపించాడు తండ్రి. ఆ వెనక వాళ్ళు చూసుకురమ్మని ఈయన పంపించాడు. ఆయన అక్కడ పడేశాడు. తర్వాత అమ్మ పడ్డాడు. పొతిఫేరు ఇంట్లో పడ్డాడు, బానిస అయ్యాడు. మేబీ భౌతికముగా బానిసేమో, నైతికముగా బానిస కాదు అని రుజువైంది. భౌతికముగా బానిస గాని నైతికముగా పాపానికి బానిస కాదు. రహస్య స్థలము, పాపము చేయడానికి ఎవ్వరు కనబట్లేదు, చూసేవాళ్ళు లేరు. అక్కడ రెడ్ హ్యాండ్గా పట్టుకోవడానికి ఎవరు లేరు. కానీ అంతరంగమున యొక్క దేవుడు చేయటువంటి ఆత్మ, ఆ మనస్సాక్షి ప్రబోధము, పైన దేవునికి వచ్చిన స్పృహ ఆయన ఏం చేసింది? పాపంలో పడకుండా కాపాడింది. ఇప్పుడు ఆంగ్ల భాషలో ఈ తలంపు నాకు గుర్తొస్తుంది. ఇన్ ద సీక్రెట్ వీ షుడ్ బి సేక్రెడ్. ఇన్ ద సీక్రెట్ వీ షుడ్ బి సేక్రెడ్. రహస్యమందు యెహోవా దృష్టి ముందు పరిశుద్ధంగా జీవించడం చాలా అవసరం. ఆ గదిలో ఒంటరి గదులు ఎవ్వరు లేరు. తన యజమాని భార్య తనే ఉన్నారు. అడిగేవారు లేరు, చూసేవారు లేరు. వాడు చూసే దేవుడు ఉన్నాడు అని నమ్మాడైనా. సిద్ధపాటు చెప్పంటారా? గుంటలో తోయవేయబడినప్పుడు సిద్ధపడ్డాడు, అమ్మబడినప్పుడు సిద్ధపడ్డాడు, శోధించబడినప్పుడు ఆ శోధన ద్వారా కూడా సిద్ధపరచబడ్డాడు. పాపానికి నో చెప్పాడు. అయినా సరే జైల్లో వేయబడ్డాడు, అక్రమ కేసు పెట్టబడి. అక్కడ ఒక ఆయనకు దర్శనము కళ్ళ గురించి చక్కని వివరణ ఇచ్చాడు. నన్ను గుర్తు చేసుకోవయ్యా బాబు అంటే అతను గుర్తు చేసుకోలేదు, కృతజ్ఞత అనుభవించాడు. మరింత ఆయనను సంఖ్యల్లో బంధించి బాధించినాయి. ఇదంతా ఆయనకు ప్రతికూలం అనుకున్నాడు. అంటే అనుకున్నాడు మనకు కనిపించింది. ఇదంతా ఆయనకు శాపంలాగా పరిణమించింది. బయట నుంచి చూసేవాడికి. ఆయన ఎక్కడా కంప్లైంట్ పెట్టలేదు దేవుని మీద. చివరికి ఇదంతా ఆయనకు సిద్ధపరిచే కాలం అలాగ వచ్చిన తర్వాత, ఆ సిద్ధపాటు అయిపోయిన తర్వాత ఇక రెడీమేడ్గా ఆయన దేని సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో, లేదా అర్ధరాత్రి, రాత్రి అనుకుంటా. చూడు అనుకుంటారు, రాత్రి కోటి చూడేదంటారు. రాత్రి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఎక్కడికయ్యాడు? ఐగుప్తుకు అయ్యాడు.